రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పని ఫామ్ హౌస్కే కథం అని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కేసీఆర్ పని అయిపోయిందా మరి? తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు చూడమనండి. అంతెందుకు, ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్ళమని చెప్పండి. గ్రామాల్లో వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుర్రు కదా, గ్రామానికి 4-5 అక్కడికి వెళ్తే తెలుస్తుంది ప్రజలు ఏం చెప్తారు అనేది. బుద్ధి వాళ్ళే చెప్తారు. మేము ఫామ్ హౌస్కి అంకితం కాలేదండి. ప్రజల్లో గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. అవ్వను, తాతను, అక్కను, చెల్లిని, బాబాయిని, పెద్దనాయన, తాతను ఎవరు అడిగినా కూడా చెప్పేది కేసీఆర్ పేరే చెప్తారు. ఇప్పుడు ఎవరు తాతానికి ఫంక్షన్ ఇస్తున్నారంటే కేసీఆర్ అంటారు కానీ రేవంత్ రెడ్డి అనరు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులు. అంటే రీసెంట్గా కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, ఎందుకు రాజీనామా చేయాలి, ఏం తక్కువ చేసిండు తెలంగాణకు, ఇచ్చిన పథకాలని అమలు చేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సింది మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలనలో ఎంతమంది ముఖ్యమంత్రులు తెలుస్తలేదు కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేయమంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, పొంగులేటి ముఖ్యమంత్రి, సురేఖ ముఖ్యమంత్రి, జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి, లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎవరో తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళే పొంతన లేదు కాబట్టి మేము రాజీనామా చేయమంటున్నాం. బరాబర్ రాజీనామా చేయాల్సిందే. మీరు రాజీనామా చేయకపోతే ప్రజలే మిమ్మల్ని రాజీనామా చేయిస్తారు.